దొంగ ఉంటాడండి. ఆ దొంగ గురించి సమాజం అంతా ఇతను దొంగ దొంగ అని చెప్తున్నా కూడా మనం వినకపోవచ్చు. మన ఫ్యామిలీ వాళ్ళు, మన బంధుమిత్రులు ఇతను దొంగ అని చెప్తున్నా కూడా మనం వినకపోవచ్చు. సొంత తల్లిదండ్రులు దొంగ అని చెప్తే మనం కొంత ఆలోచిస్తాము, ఇతను నిజంగానే దొంగ ఏమో అని. అలాంటిది మనకు పిల్లనిచ్చిన మామ ఇతన్ని నమ్మొద్దు, ఇతను దొంగ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది. సొంత అల్లుని నమ్మొద్దని చెప్పిన రామారావు గారు అంత చెప్తే కూడా జనాలు ఎలా నమ్ముతున్నారంటే, నేనే బాబు అని చెప్పి ఈయన అందరికీ ప్రచారం చేయడం జరుగుతుంది. హైదరాబాద్కి అనుకునింది నేనే, సెల్ ఫోన్ కనుక్కునింది నేనే, ఆవుకు పాలు పితకడం నేర్పించింది నేనే, రైతులకు పొలంలో విత్తనాలు చల్లడం నేర్పించింది నేనే, గ్యాస్ వాడకం నేర్పించింది నేనే, సంక్రాంతి పండగ చేసుకోవడం జరిపించింది నేనే, రాత్రి పనుకోవడం నేర్పించింది నేనే, పొద్దున నిద్ర లేవడం నేర్పించింది నేనే, సత్యనాథులకు ట్యూషన్ చెప్పింది నేనే. ఇంకా ఈయన ఎన్ని నేర్పిస్తున్నాడో ఏమైనా ఆయనకన్నా అర్థమవుతుందో కావడం లేదు. మూతి కడుక్కోవడం నేర్పించింది నేనే అంటాడు, కింద తుడుచుకోవడం నేర్పించింది నేనే అంటాడు. రేణుకా చౌదరి మాట్లాడుతూ వైసీపీ కుక్కలు అని చెప్పి మాట్లాడుతుంది. ఆమె చెప్పడం ఏంటంటే మీడియా ముఖంగా, అమ్మా నువ్వు మీ పరిపాలన ఎట్టుందంటే ఇవన్నీ ఆయన చెప్పడం మీరు విని ఇవన్నీ మీరు ఎట్లయితే చెప్తున్నారో మీరు కొండ గొర్రెలు ఏమవుతారో మీకే తెలియాలమ్మా. మందు తాగి మాట్లాడడం ఆమెకు అలవాటు అయిపోయింది.